Good afternoon, everyone. My name is Papa Rao. I am a mathematics teacher. Now we are in polynomials chapter. In our previous video, I explained the introduction about polynomials. In that class, I explained what is the definition of expression, what is the definition of polynomial, what is the difference between expression and polynomial, and also we discussed about different types of polynomials: monomial, binomial, trinomial, multinomial, linear polynomial, quadratic polynomial, cubic polynomial, biquadratic polynomial, and so on. మనం పొలినామియల్స్ చాప్టర్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఈ చాప్టర్కి సంబంధించి మనం బిగినింగ్లో ఇంట్రడక్షన్ అంతా కూడా నేను చెప్పాను క్లియర్గా. అసలు ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్ డెఫినేషన్ ఏంటి, పొలినామియల్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్కి పొలినామియల్ కొన్ని డిఫరెన్స్ ఏంటి, అలాగే పొలినామియల్స్లో ఉన్నటువంటి టైప్స్ ఏంటి అనే దాని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసాం. సో ఈరోజు క్లాస్ని కంటిన్యూ చేద్దాం. మునుపటి క్లాస్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూషన్ చేద్దాం, రైట్? సో యాక్చువల్లీ మనం in our last class I explained about linear polynomial, quadratic polynomial, cubic polynomial, biquadratic polynomial, fifth degree polynomial, and so on, nth degree polynomial. ఇలా మనం చాలా రకాల polynomials గురించి డిస్కస్ చేసాం. ఫస్ట్ ఈ రోజు క్లాస్లో మనం ఏం నేర్చుకుంటాం? వాట్ డూ వి స్టడీ ఇన్ టుడేస్ క్లాస్? In today's class, I will explain the general form of a polynomial. So what do we study in today's class? In today's class, I will explain the general form of a polynomial. ఒక polynomial తాలూకా general form ఎట్లా ఉంటుంది? What is the general form of linear polynomial? What is the general form of quadratic polynomial? What is the general form of cubic polynomial? What is the general form of biquadratic polynomial? సో ఇలాగా ఈ పాలినామియల్స్ అన్నిటికీ కూడా జనరల్ ఫామ్ ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. ఇప్పుడు నేను కొన్ని లీనియర్ పాలినామియల్స్ తీసుకుంటాను. నౌ ఐ విల్ టేక్ సమ్ లీనియర్ పాలినామియల్స్. మనకు తెలుసు, ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ఎనీ పాలినామియల్ ఈజ్ 1, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ లీనియర్ పాలినామియల్. ఒక పాలినామియల్ తాలూకా డిగ్రీ 1 ఉన్నట్లయితే దాన్ని మనం లీనియర్ పాలినామియల్ అని అంటాం. అబ్జర్వ్ దిస్ పాలినామియల్ 2x plus 8. What is the degree of 2x plus 8? 2x, x degree 1, 8 degree 0, because 8 is constant degree always. So 2x degree 1, 8 degree 0, because 8 is constant degree always 0. ఇందులో highest degree ఎవరు? 1 0 1 highest. So 2x plus 8 is a linear polynomial. ఇంకొకటి తీసుకుందాం, ఇంకొక పాలినామియల్ 8y plus 12. 8y plus 12 is also linear polynomial. And 2z plus 8, it is also linear polynomial. 2p plus 100 is also linear polynomial. ఇవన్నీ కూడా లీనియర్ పాలినామియల్స్. మీరు ఒక్కసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి రా. ఈ పాలినామియల్స్ అనేది మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఏ లీనియర్ పాలినామియల్ తీసుకున్నా సరే ఒకటే వేరియబుల్ ఉంటుంది అందులో. అఫ్ కోర్స్ క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నా ఒకటే వేరియబుల్ ఉంటుంది, క్యూబిక్ పాలినామియల్ తీసుకున్నా ఒకటే వేరియబుల్ ఉంటుంది, బైక్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నా సరే ఒకటే వేరియబుల్ ఉంటుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏమిటంటే లీనియర్ పాలినామియల్లో ఒకే సింగిల్ వేరియబుల్ నుంచి ఇక్కడ 2x plus 8. ఇక్కడ కూడా చూడండి సింగిల్ వేరియబుల్ ఉంది 8y plus 12. ఇక్కడ ఒకటే వేరియబుల్ ఉంది 2z plus 8. ఇక్కడ ఒకటే వేరియబుల్ ఉంది 2p plus 100లో. ఇక్కడ వేరియబుల్ p, ఇక్కడ వేరియబుల్ z, ఇక్కడ వేరియబుల్ y, ఇక్కడ వేరియబుల్ x. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా, డిగ్రీ ఎప్పుడు కూడా వేరియబుల్కి సంబంధించింది. ద టర్మ్ డిగ్రీ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు పవర్ వాల్యూ ఆఫ్ ఏ వేరియబుల్. ఒక వేరియబుల్ తాలూకా పవర్ వాల్యూని మనం డిగ్రీ కింద తీసుకుంటాం. సరే, ఇక్కడ ఒకటే వేరియబుల్ ఉంది 2x plus 8. మీరు బాగా అబ్జర్వ్ చేయండి పాలినామియల్. మీరు ఎన్ని అబ్జర్వ్ చేస్తే
ఈ 2x ప్లస్ 8లో ఫస్ట్ టర్మ్ 2x, ఫస్ట్ టర్మ్ 2x డిగ్రీ 1, నెక్స్ట్ టర్మ్ 8 డిగ్రీ 0. నేను ఏం అబ్జర్వ్ చేశానంటే ఇందులో ఈ 2x టర్మ్లో వాట్ ఈస్ 2 ఈస్ కాల్డ్ కోఎఫిషియంట్. నేను ముందు క్లాస్లో చెప్పాను డెఫినేషన్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కోఎఫిషియంట్? ఇన్ ఏ టర్మ్ కాన్స్టెంట్ వాల్యూ ఈస్ కాల్డ్ కోఎఫిషియంట్. ఒక టర్మ్లో ఇన్ ఏ టర్మ్ కాన్స్టెంట్ వాల్యూ ఈస్ కాల్డ్ కోఎఫిషియంట్. ఒక టర్మ్లో ఉన్నటువంటి కాన్స్టెంట్ వాల్యూని కోఎఫిషియంట్ అంటాం. ఈ 2x అనే టర్మ్లో ఉన్నటువంటి కాన్స్టెంట్ టర్మ్ ఎవరు? 2 ఈస్ కాల్డ్ కోఎఫిషియంట్. ఎవరు కోఎఫిషియంట్? 2 ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x తాలూకా కోఎఫిషియంట్ 2. అలాగే 8yలో కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇన్ 8y 8 ఈజ్ ద కాన్స్టెంట్. 8yలో కాన్స్టెంట్ ఎవడు? 8. y ఈజ్ వేరియబుల్. ఈ 8ని ఏమని పిలుస్తామంటే 8 ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ y. అలాగే ఇన్ 2z 2 ఈజ్ ద కాన్స్టెంట్. దిస్ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ z. ఇన్ 2p ఆల్సో 2 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ p. అంటే ఈ అన్నిట్లోనూ కూడా వేరియబుల్ తాలూకా ఒక టర్మ్లో ఉన్నటువంటి కాన్స్టెంట్నే మనం కోఎఫిషియంట్ అని పిలుస్తాం అన్నమాట. ఈ యొక్క టర్మ్లో కోఎఫిషియంట్ ఎవడంటే 2. అంటే x కోఎఫిషియంట్ 2, y కోఎఫిషియంట్ 8, z కోఎఫిషియంట్ 2, p కోఎఫిషియంట్ 2. పక్కన పెట్టేస్తే అంటే ఈ లీనియర్ పాలినామియల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక కాన్స్టెంట్ ఉన్నాడు. ఈ 2x అనే టర్మ్లో ఒక కాన్స్టెంట్ ఉన్నాడు, ఇక్కడ ఒక కాన్స్టెంట్ ఉన్నాడు. అంటే ఇందులో 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ కాన్స్టెంట్ 2, సెకండ్ కాన్స్టెంట్ 8. ఇక్కడ కూడా 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి. బాగా అబ్జర్వ్ చేయండి. 8y ప్లస్ 12 ఈజ్ ఏ లీనియర్ పాలినామియల్. ఇందులో కూడా 8y అనేది టర్మ్. ఈ టర్మ్లో y కోఎఫిషియంట్ 8 అనేది కాన్స్టెంట్, 12 ఆల్సో కాన్స్టెంట్. మళ్ళీ ఈ లీనియర్ పాలినామియల్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఈ లీనియర్ పాలినామియల్ అబ్జర్వ్ చేసినా సరే 2z ప్లస్ 8 లీనియర్ పాలినామియల్లో z అనేది వేరియబుల్. పక్కన పెట్టండి. z కోఎఫిషియంట్ 2 ఇది కాన్స్టెంట్, 8 అనేది కాన్స్టెంట్. మళ్ళీ 2p ప్లస్ 100 అనే లీనియర్ పాలినామియల్ అబ్జర్వ్ చేయండి. ఇందులో వేరియబుల్ p పక్కన పెట్టేయండి. బట్ p కోఎఫిషియంట్ 2 ఇది కాన్స్టెంట్ 100. అంటే ఒక లీనియర్ పాలినామియల్ తీసుకుంటే మనకి ఇక్కడ ఈ 2 కాన్స్టెంట్స్ అనేవి కనబడతా ఉన్నాయి అనమాట. ఒక లీనియర్ పాలినామియల్లో ఒక వేరియబుల్ ఉంటుంది, 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి అనమాట. అంటే ఏ లీనియర్ పాలినామియల్ తీసుకున్నా సరే ఒక వేరియబుల్ ఉంటుంది, 2 కాన్స్టెంట్స్ ఉంటాయి. నేనమ్మా ఈ అన్నీ ఒకలాగే ఉంటున్నాయి చూడండి. ఇప్పుడు ఇంకోటి తీసుకున్నాను 8x ప్లస్ 100. ఇక్కడ కూడా ఇది కూడా లీనియర్ పాలినామియల్, ఎందుకంటే 8x డిగ్రీ 1. ఇందులో ఒక వేరియబుల్ ఉంది, 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఒకటేమో x కోఎఫిషియంట్ 8, 100. ఇలా 8 అనేది ఒక కాన్స్టెంట్, 100 అనేది ఒక కాన్స్టెంట్. ఇప్పుడు ఒక లీనియర్ పాలినామియల్ అనేది ఏ ఫామ్లో ఉంటుందంటే ఒక లీనియర్ పాలినామియల్కి డిగ్రీ 1 ఉంటుంది. లీనియర్ పాలినామియల్లో ఒకటే వేరియబుల్ ఉంటుంది, 2 కాన్స్టెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఏ లీనియర్ పాలినామియల్ తీసుకున్నా ఈ విధంగానే ఉంటుంది. దానికి ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. అంటే ఈ ఫామ్లో ఉంటుంది. ఎవ్రీ లీనియర్ పాలినామియల్ ఈజ్ ఆల్వేస్ ఇన్ దిస్ ఫామ్, ఈ ఫామ్లో ఉంటుంది అన్నదానికి ఏంటంటే చూడండి. ఏ లీనియర్ పాలినామియల్ తీసుకున్నా సరే ఎట్లా ఉంటుంది? 2 కాన్స్టెంట్స్ 1 వేరియబుల్ ఉంటున్నాయి. సో ఇక్కడ నేను 8x ప్లస్ 100ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక కాన్స్టెంట్ ఉంది 8. ఈ కాన్స్టెంట్కి నేను ఏ అని పేరు ఇచ్చుకుంటాను. ఏ వాట్ ఈజ్ ఏ? ఏ రిప్రజెంట్స్ x కోఎఫిషియంట్. ఈ లీనియర్ పాలినామియల్ తాలూకా వేరియబుల్ తాలూకా కోఎఫిషియంట్. హియర్ ఏ రిప్రజెంట్స్ x కోఎఫిషియంట్. xని x కింద రాశాను ax, ఎందుకంటే x ఈజ్ వేరియబుల్, వీ కెనాట్ చేంజ్ ఇట్. దీన్ని మనం మార్చలేం. ప్లస్ ఉంది, ప్లస్ 100 ఉంది, 100 ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. నేను ఈ కాన్స్టెంట్ని బీతో రిప్రజెంట్ చేస్తాను. మీ ఇష్టం. సార్ నేను బీతో రిప్రజెంట్ చేయనండి, సీతో రిప్రజెంట్ చేస్తుంటే ఓకే, దట్ ఈజ్ యువర్ విష్, రిప్రజెంట్ చేయి. నేను ఎలా రిప్రజెంట్ చేశానమ్మా దీన్ని? ax ప్లస్ b. హౌ డిడ్ ఐ రిప్రజెంట్ లీనియర్ పాలినామియల్? ax ప్లస్ b. హౌ డిడ్ ఐ రైట్ ఏ లీనియర్ పాలినామియల్? ax ప్లస్ b అని రాశాను. ఎందుకు సార్ ఇలా రాశారు మీరంటే ఈ ax ప్లస్ bలో x is the variable, its degree always 1. What about a and b sir? మరి a b ఏమవుతాయి సార్? a and b are constants.
హియర్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏ అండ్ కాన్స్టెంట్ వాల్యూ ఇస్ బి. ఇక్కడ ఏబీలు అనేవి కాన్స్టెంట్స్ అనమాట. మీరు ఏ లీనియర్ పాలినామియల్ అయినా తీసుకోండి, మీరు అది ఎప్పుడు కూడా ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లోనే ఉంటుంది. కాదు మీరు దీన్ని కంపేర్ చేయండి, 2x ప్లస్ 8. ఇంకా చూడండి ఏ ప్లేస్లో ఉంది ఇక్కడ మనకి, ఇగో 2x ప్లస్ 8. చూడండి ఏ ప్లేస్లో మనకి 2 ఉన్నాడు. వాట్ ఈస్ ఏ? కాన్స్టెంట్. x is what? వేరియబుల్. ప్లస్ వాట్ ఈస్ బి? కాన్స్టెంట్. ఇగో 8. అంటే మీరు అనొచ్చు సార్ ఏఎక్స్ ప్లస్ బి అనే రాయాలా సార్, మరి ఇక్కడ చూడండి 8y ప్లస్ 12 అని ఉందండి అంటే అప్పుడు నీ ఇష్టం. y ఉంది కాబట్టి వేరియబుల్ y పెడతావు అన్నప్పుడు ఏం రాస్తావు, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో y రాస్తాం. ay ప్లస్ బి ఏమా అని చూడిగో, ఇక్కడ ఏ ప్లేస్లో ఉన్నారు ఇక్కడ మనకి 8, y ప్లేస్లో ఉన్నారు y ఈజ్ వేరియబుల్, ప్లస్ p ప్లేస్లో ఉన్నారు 12. అంటే నేను ఏమంటానంటేనమ్మా, ఏ లీనియర్ పాలినామియల్ మనం తీసుకున్నా సరే అది ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఉంటుందన్నమాట. ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్. మీ ఇష్టమమ్మా, మీరు ఏఎక్స్ ప్లస్ బి అని తీసుకోవచ్చు, లేదా ఏవై ప్లస్ బి అని తీసుకోవచ్చు, లేదా ఏజెడ్ ప్లస్ బి అని మీ ఇష్టము. ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే హియర్ ఎక్స్ రిప్రజెంట్స్ వేరియబుల్. యూ కెన్ టేక్ ఎనీ వేరియబుల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ మీరు ఏ వేరియబుల్ అయినా తీసుకోవచ్చు. మీరు ఇక్కడ వై తీసుకోవచ్చు. సార్ నాకు ఎక్స్ అనేది నాకు నచ్చదండి, నేను వై తీసుకుంటాను సార్, ఓకే తీసుకో ఏవై ప్లస్ బి. సార్ నాకు వై కూడా నచ్చదండి, నేను జెడ్ పెట్టుకుంటాను, పెట్టుకో ఏజెడ్ ప్లస్ బి. బట్ ఏ లీనియర్ పాలినామియల్ తీసుకున్నా సరే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఎక్స్ ప్లస్ బి. ఏఎక్స్ ప్లస్ బి మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ ఈజ్ అ వేరియబుల్, ఇట్స్ డిగ్రీ 1, ఫస్ట్ టర్మ్ డిగ్రీ 1 ఉంటుంది అనమాట. నెక్స్ట్ది కాన్స్టెంట్ ఉంటుంది లాస్ట్లో. ఏ లీనియర్ పాలినామియల్ మనం తీసుకున్నా సరే అది ఎప్పుడు కూడా ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లోనే ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఎక్స్ అంటే వేరియబుల్, ఒక్కొక్కసారి మనకి వేరియబుల్ వై ఇవ్వచ్చు, అప్పుడు ఏం పెట్టుకుంటాం, ఏవై ప్లస్ బి అని పెట్టుకుంటాం. ఒకసారి వేరియబుల్ పి అని ఇవ్వచ్చు, అప్పుడు ఈ ఎక్స్ ప్లస్ ఏం పెట్టుకుంటాం, పి, ఏపీ ప్లస్ బి. ఈ ఏబీలు ఎప్పుడు మారవు. ఏబీలు ఎవరు? ఏ అండ్ బి ఆర్ కాన్స్టెంట్స్. ఏ అండ్ బి ఆర్ కాన్స్టెంట్స్, అది ఎప్పుడు కూడా కాన్స్టెంట్స్ అనమాట. చూడండి ఇన్ 2x ప్లస్ 8, 2 and 8 are constants. In 8y plus 12, 8 and 12 are constants. In 2z plus 8, 2 and 8 are constants. In 2p plus 100, 2 and 100 are constants. అంటే ఇక్కడ a ఎవరు 2, b ఎవరు 100. Here what is a? 2. Here what is b? 8. Here what is a? 8. What is b? 12. Here what is a? 2. What is p? 8. అర్థమవుతుందమ్మా? ఇక్కడ వేరియబుల్ ఎక్స్ ఉంది, ఇక్కడ వేరియబుల్ వై ఉంది, ఏదైనా ఉన్నాయండి, ఏ వేరియబుల్ ఏదైనా మనం తీసుకోవచ్చు. అందుకని సింపుల్గా వాట్ ఇస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ అమ్మా? ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ ఈజ్ ఏఎక్స్ ప్లస్ బి. వాట్ ఈస్ ఏఎక్స్ ప్లస్ బి అమ్మా? ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్. మనం ఏ లీనియర్ పాలినామియల్ తీసుకున్నా సరే ఎవ్రీ లీనియర్ పాలినామియల్ is in the form of ax plus b. In ax plus b, x is the variable and its degree is 1. And a and b are constants. A and b are real numbers. Constants అంటే అవి రియల్ నెంబర్స్, వాటి ప్లేస్లో ఎవరు తీసుకోవచ్చు. ఇక్కడ ఏబీలు అనేవి న్యాచురల్ నెంబర్స్ అవ్వచ్చు, హోల్ నెంబర్స్ అవ్వచ్చు, ఇంటీజర్స్ అవ్వచ్చు, ఫ్రాక్షన్స్ అవ్వచ్చు, డెసిమల్స్ అవ్వచ్చు, ఇరేషనల్ నెంబర్స్ అవ్వచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. హియర్ ఏ అండ్ బి ఆర్ రియల్ నెంబర్స్. అమ్మాయి బాగా గుర్తుపెట్టుకోండి. The general form of a linear polynomial is ax plus b. Next, general form of quadratic polynomial ని అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ఒక quadratic polynomial నేను తీసుకుంటాం. Quadratic polynomial మనకు తెలుసు, if the degree of any polynomial is 2. మరి ఇంకొకటి చూడొచ్చు, సార్ నేనండి ఇలా తీసుకున్నాను సార్ x plus 2 అని, ఇది లీనియర్ పాలినామియల్ కదండి, మరి ఇది మీరు అన్నారు కదండి లీనియర్ పాలినామియల్ అంటే మాస్టర్ ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఉంటుందని చెప్పారండి. ఇక్కడ ఎక్స్ ఉందండి, ఓకే అండి, బి ఉందండి, ఓకే అండి, మరి ఏ ఎక్కడ ఉంది సార్? ఇక్కడ ఏ ఉందండి, ఏ ఎక్స్ కదా ఉండాలి. ఏ అంటే ఎవరు? ఎక్స్ కోఎఫిషియంట్. సార్ అక్కడ ఏం వేసి సార్ ఏ లేదని అనకూడదు, ఇక్కడ ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు అనమాట. ఇక్కడ అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఉన్నారండి, ఇక్కడ మనకి 1. ఎక్స్ ప్లస్ 2 మనం ఎలా రాసుకోవచ్చు, 1x + 2. ఇప్పుడు ఇది ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఉందా లేదా? ఏ ప్లేస్లో ఉన్నారు ఇక్కడ మనకి 1.
ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఉంది, ప్లస్ బి ప్లేస్లో ఎవరున్నారు 2. సార్ నాకు ఇంకో డౌట్ వచ్చింది సార్, 2x తీసుకున్నాను సార్ నేను. సార్ 2x డిగ్రీ ఎంత సార్? 1 బాబు. సార్ ఇది లీనియర్ పాలినామియల్ సార్? ఎస్, 2x ఈజ్ ఏ లీనియర్ పాలినామియల్. సార్ మరి మీరు అన్నారు కదండి లీనియర్ పాలినామియల్ తాలూకా జనరల్ ఫామ్ ఏఎక్స్ ప్లస్ బిలో ఉంటుంది అన్నారు కదండి. మరి అక్కడ బిఏ సార్, వెర్ ఈస్ బి? ఇక్కడ బి లేదు. ఇక్కడ చూడండి, కావాలితే ఏ ఫామ్లో ఉండాలి మనకి? యాక్చువల్గా లీనియర్ పాలినామియల్ ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఉండాలి. కానీ ఇక్కడ ఏ ప్లేస్లో ఉన్నారు? ఇక్కడ 2 ఉంది, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఉంది. సార్ బి వాజ్ నాట్ గివెన్, బి ఈజ్ మిస్సింగ్. బి మిస్ అయిపోయాడు. ఇక్కడ బి మిస్ అయిపోయాడు అంటే మీరు తప్పు చెప్పారని కాదు, అక్కడ ఏమీ లేకపోతే ప్లస్ 0 పెడతాం అనమాట. అంతే కదా, వాల్యూ ఏమైనా మారిపోయిందా? 2x ప్లస్ 0 అంటే మళ్ళీ 2xే, వాల్యూ డస్ నాట్ చేంజ్. అర్థమవుతుందమ్మా? 2x మనం ఎలా రాయించమ్మా ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లో? 2x ప్లస్ 0. ఆర్ యు అండర్స్టూడ్? అర్థమవుతుందండి నేను చెప్తుంది మీకు? ఇది ఏ లీనియర్ పాలినామియల్ ఇచ్చినా సరే ఖచ్చితంగా ఇలాగే ఉండాలి, ఉండి తీరాలి. ఇట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి. ఏదైనా తీసుకో. సార్ 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 ఎక్స్ సార్, వాట్ ఈస్ ఎక్స్? వేరియబుల్ సార్. వాట్ ఈస్ డిగ్రీ? 1 సార్. వాట్ ఈస్ ఎక్స్? లీనియర్ పాలినామియల్ సార్. సార్ మళ్ళీ మరి ఇది లీనియర్ పాలినామియల్ అన్నారండి, మరి నాకు ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఉండాలండి. లేదండి అనకూడదు నువ్వు, ఉంది. ఏ ఫామ్లో ఉండాలి? ఇది ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఉండాలి. ఎక్స్ ఉంది సరే, ఏ ఉందా? ఉంది. ఇందా చెప్పాను కదా మీకు నేను, ఇక్కడ ఏమీ లేకపోతే దీని ముందు 1 పెట్టుకోవాలన్నమాట. 1x. సార్ ఏఎక్స్ వచ్చేసింది సార్. సార్ ప్లస్ బి లేదు సార్, లేకపోతే 0 పెట్టుకోవా. ప్లస్ 0, 1x ప్లస్ 0 రాశానమ్మా. హియర్ ఐ హ్యావ్ రిటన్ 1x in the form of ax plus b. 1x ని ax plus b ఫామ్లో రాసాం. ఎలాగా? 1x plus 0. అర్థమవుతుందమ్మా మీకు? ఏ లీనియర్ పాలినామియల్ తీసుకున్నా సరే దాని జనరల్ ఫామ్ సార్ మీరు రాయగలరా? వాట్ ఇస్ ద జనరల్ ఫామ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ అమ్మా? ద జనరల్ ఫామ్ ఆఫ్ ఎనీ లీనియర్ పాలినామియల్ ఈజ్ ఆల్వేస్ ax plus b. ax plus b. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుందాం. తెలుసు, వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ మనం చెప్పుకున్నాం. ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ఎనీ పాలినామియల్ ఈస్ 2 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఒక పాలినామియల్ తాలూకా డిగ్రీ 2 అయినట్లయితే దాన్ని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అని పిలుస్తాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 2x² ప్లస్ 3x ప్లస్ 8. 2x² ప్లస్ 3x ప్లస్ 8 అనే పాలినామియల్ అబ్జర్వ్ చేయండి. దీని డిగ్రీ 2. ఎందుకంటే 2x² డిగ్రీ 2, 3x డిగ్రీ 1, 8 ఈస్ కాన్స్టెంట్ డిగ్రీ 0. ఇందులో హైయెస్ట్ డిగ్రీ ఎవరు? 2 1 0లో 2. సో ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇది ఏ పాలినామియల్ అమ్మా? క్వాడ్రాటిక్ పాలినామియల్. దీనికి కూడా జనరల్ ఫామ్ రాద్దాం. ఇందాక లీనియర్ పాలినామియల్ ఎలా రాసాం? ఏఎక్స్ ప్లస్ బి అని రాసాం. ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా రాద్దాం చూడండి. ఇక్కడ ఫస్ట్ x² టర్మ్ ఉంది, x², తర్వాత x⁻1 ఉంది, తర్వాత 0. సో దీన్ని ఎలా రాస్తానంటే x² కోఎఫిషియంట్ 2 అంటే ఇది కాన్స్టెంట్, x కోఎఫిషియంట్ 3 ఇది కాన్స్టెంట్, 8 ఈస్ కాన్స్టెంట్. 3 కాన్స్టెంట్లు ఉన్నాయి. ఎన్ని కాన్స్టెంట్లు ఉన్నాయమ్మా క్వాడ్రాటిక్ పాలినామియల్లో? 3 ఉన్నాయి. ఇప్పుడు x² కోఎఫిషియంట్ నేను ఎంత అనుకుంటానంటే a. దీని ప్లేస్లో a పెట్టుకుంటాం. a x² ప్లస్ x కోఎఫిషియంట్ b అనుకున్నాను, b x ప్లస్ 8 కూడా కాన్స్టెంట్, ఈ కాన్స్టెంట్ నేను c అనుకున్నాను. అంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్లో 3 కాన్స్టెంట్స్ ఉంటాయి మ్యాక్సిమం. ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ మ్యాక్సిమం 3 కాన్స్టెంట్స్. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక మనం తీసుకున్నట్లయితేనమ్మా అందులో మ్యాక్సిమం 3 కాన్స్టెంట్స్ ఉంటాయి. సో నువ్వు ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అయినా తీసుకో, అది ఏ ఫార్ములాలో ఉంటుందమ్మా? ax² ప్లస్ bx ప్లస్ c.
ax square plus bx plus c is the general form of a quadratic polynomial. ఏ పాలినామియల్ అయినా తీసుకో, అది ఈ ఫామ్లోనే ఉంటుంది. నేను ఆ పాలినామియల్ తీసుకుంటున్నాను. x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 8. సార్ ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ సార్. మరి ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉందండి? ఉంది. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ ఉండాలి. అక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమీ లేడు. ఏమి లేకపోతే ఎంత పెట్టుకోవాలని చెప్పుకున్నాం? 1. సరిపోయిందా? 1x స్క్వేర్ అంటే ఏ ప్లేస్లో 1 ఉంది, 1x స్క్వేర్ ప్లస్ బి ప్లేస్లో 2 ఉంది, bx ప్లస్ సి. ఇంకోటి తీసుకుందాం, x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 8. x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 8 ఈజ్ ఆల్సో క్వాడ్రాటిక్ పాలినామియల్. మరి ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి ఫార్ములాలో ఉందా? ఉంది. ax స్క్వేర్లో x స్క్వేర్ కోఎఫిషియంట్ a, bx లో x కోఎఫిషియంట్ b, c అంటే కాన్స్టెంట్. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c లో x స్క్వేర్ కోఎఫిషియంట్ a, x కోఎఫిషియంట్ b, కాన్స్టెంట్ c. మరి x స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఎంత పెట్టుకోవాలి? 1. సరిపోయిందా? ఇప్పుడు x స్క్వేర్ కోఎఫిషియంట్ అంతా ఇక్కడ మనకి 1. మరి ఇక్కడ x కోఎఫిషియంట్ b, మరి x కోఎఫిషియంట్ ఎంత? ఏమీ లేదు, 1. x కోఎఫిషియంట్ ఆల్సో 1. కాన్స్టెంట్ వాల్యూ c 8. సరిపోయిందమ్మా? అంటేనమ్మా ఈ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనేటటువంటి క్వాడ్రాటిక్ పొలినామియల్లో x స్క్వేర్ కోఎఫిషియంట్ a, ax square plus bx plus c is the general form of a quadratic polynomial. In this polynomial, x square coefficient a, x coefficient b and constant c. ఇక్కడ abcలు ఎవరంటేనమ్మా abc ఆర్ రియల్ నెంబర్స్, అవి కాన్స్టెంట్స్. మరి ఇక్కడ a అంటే ఎవరు? x స్క్వేర్ కోఎఫిషియంట్ a. వాట్ ఈస్ b? x కోఎఫిషియంట్ b. వాట్ ఈస్ c? కాన్స్టెంట్. ఓకేనమ్మా? నెక్స్ట్ అంటే ఏ పాలినామియల్ తీసుకున్నా సరే, ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నా సరే అది ఏ ఫార్ములాలో ఉంటుంది? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. సార్ మీరు ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నా సరే అది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫార్ములా ఉంటుంది అంటున్నారు కదండి. మరి ఇది ఎక్కడ ఉంది సార్ చూపించండి అన్నారు మీరు. x స్క్వేర్ ప్లస్ 8. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 8? x స్క్వేర్ ప్లస్ 8 డిగ్రీ 2. సో ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. సార్ మరి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అయినప్పుడు సార్ మరి ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫార్ములాలో ఉండాలి కదండి. మరి లేదేటండి అనకూడదు, ఉంటుంది. ఫస్ట్ ఎవరు ఉండాలి మనకి? ఎక్స్ స్క్వేర్, ax స్క్వేర్ ఉండాలి. ఇంకో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎవడు ఇక్కడ? a. అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంతే ఇక్కడ 1. ఇక్కడ అర్థం 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఉంది ప్లస్ bx, x ఉంది. మరి ఇక్కడ x లేదు. ఓ మై గాడ్, x లేదు ఇక్కడ. x అనే వేరియబుల్ లేదు ఇక్కడ. లేకపోతే x అనే వేరియబుల్ లేదు కాబట్టి రాసేసుకోకూడదు, 0 పెట్టుకోవాలి. అప్పుడు ఇక్కడ 0 ఇంటూ x అని రాసుకోవాలి. చూడండి వాల్యూ ఏమన్నా మారుతుందా? 0 ఇంటూ x అంటే 0 మారలేదు. ఇది bx ఫామ్లో ఉందా లేదా? b ప్లేస్లో ఉన్నారు ఇక్కడ 0x ప్లస్ సి అంటే ఎవరు? కాన్స్టెంట్. ఇంకో కాన్స్టెంట్ ఉంది 8. అంటే ఏదైనా టర్మ్ మిస్ అయితే అక్కడ మనం 0 పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి bx అనే టర్మ్ లేదు. bx అనే టర్మ్ లేదంటే b అనేవాడు లేడు ఇక్కడ. b అనేవాడు లేడు కాబట్టి x లేదు, కాబట్టి b ప్లేస్లో 0 పెట్టుకున్నాను. 0 ఇంటూ ఎక్స్ ప్లస్ 8. ఇంకొకటి చూడండి, ఇంకొకటి తీసుకుందాం. సార్ 2x స్క్వేర్ ప్లస్ 3x సార్, ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ సార్. కానీ ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్లో లేదు సార్. లేదు కదా? చూడండి కావాలంటే ax స్క్వేర్ ఉంది, ax స్క్వేర్ ప్లస్ bx ఉంది ప్లస్ c లేదు. ఎందుకంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ a, ఇదిగో x స్క్వేర్ కోఎఫిషియంట్ 2, x కోఎఫిషియంట్ b, ఇదిగో x కోఎఫిషియంట్ b. మరి c లేదు, ప్లస్ c లేదు. ప్లస్ c లేకపోతే ఏం పెట్టుకుంటాం? ప్లస్ 0. ఏదైనా టర్మ్ లేకపోతే 0 పెట్టుకోవడమే. అంటే ఏం రాస్తుందని? 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 0. సార్ మరి ఎక్స్ స్క్వేర్ టర్మే లేకపోతే ఎలా సార్ అంటే, ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేకపోతే అది క్వాడ్రాటిక్ పాలినామియలే కాదు. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ మస్ట్ నాట్ బి 0.
ఇక్కడ x కోఎఫిషియంట్ 0 అవ్వచ్చు, నో ప్రాబ్లం. కాన్స్టెంట్ 0 అవ్వచ్చు, నో ప్రాబ్లం. తప్ప x² కోఎఫిషియంట్ 0 అవ్వకూడదు. ఒకవేళ ఏ ప్లేస్లో 0 పెట్టేసుకో. ఇప్పుడు ఏ ప్లేస్లో 0 పెట్టామనుకో, 0 ఇంటూ x² ప్లస్ bx ప్లస్ c అవుతుంది. 0 ఇంటూ x² అంటే 0, 0 ప్లస్ bx ప్లస్ c కలిపితే bx ప్లస్ c వస్తుంది. bx ప్లస్ c తాలూకు డిగ్రీ ఎంత ఇక్కడ 1. ఇది లీనియర్ పాలినామియల్ అయిపోతుంది. క్వాడ్రాటిక్ పాలినామియల్ అవ్వాలంటే ద డిగ్రీ మస్ట్ బి 2. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇన్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ x² కోఎఫిషియంట్ మస్ట్ నాట్ బి 0. ఏ అనేది 0 అవ్వకూడదు. ఇక్కడ x² కోఎఫిషియంట్ మస్ట్ నాట్ బి 0. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. మళ్ళీ నేను ఒకసారిగా చెప్పుకున్నటువంటి రెండు పాలినామియల్స్ గురించి మనం మాట్లాడుకుంటే, లీనియర్ పాలినామియల్ జనరల్ ఫార్మ్ ax ప్లస్ b, క్వాడ్రాటిక్ పాలినామియల్ జనరల్ ఫార్మ్ ax² ప్లస్ bx ప్లస్ c. మరి క్యూబిక్ పాలినామియల్ ఎట్లా ఉంటుంది? వాట్ ఇస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్? క్యూబిక్ పాలినామియల్ అంటే మనకు తెలుసు, ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ఎనీ పాలినామియల్ ఈస్ 3 then it is called cubic polynomial. ఒక పాలినామియల్ తాలూకా డిగ్రీ 3 అయితే దాన్ని మనం క్యూబిక్ పాలినామియల్ అని పిలుస్తాం అన్నమాట. సరే, ఒక క్యూబిక్ పాలినామియల్ కనుక మనం తీసుకున్నట్లయితే 2x³ ప్లస్ 3x² ప్లస్ 2x ప్లస్ 8. మీరు చిన్న లాజిక్ అబ్జర్వ్ చేయండి అమ్మా. లీనియర్ పాలినామియల్ ఏమో ax ప్లస్ b ఫార్ములాలో ఉంది. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమో ax² ప్లస్ bx ప్లస్ c ఫార్ములాలో ఉంది. మీరు బాగా అబ్జర్వ్ చేశారు ఇక్కడ లాజిక్. లీనియర్ పాలినామియల్లో ఫస్ట్ టర్మ్ డిగ్రీ 1, ax డిగ్రీ 1, నెక్స్ట్ టర్మ్ డిగ్రీ 0. 0 అంటే కాన్స్టెంట్, అందుకని కాన్స్టెంట్ వచ్చింది. క్వాడ్రాటిక్ పాలినామియల్ చూడండి, ఫస్ట్ టర్మ్ డిగ్రీ 2, ఇగో x², x² తర్వాత 1 ఉంటుంది, ఇగో x⁻1, తర్వాత 0 అంటే కాన్స్టెంట్ ఉంది. ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్ ఎలా ఉంటుంది? ఫస్ట్ టర్మ్ డిగ్రీ 3 ఉంటుంది, కాబట్టి ఎవరు రాస్తాం? ax³ క్యూబ్ తర్వాత ఎంత ఉంటుంది? 2 ఉంటుంది, అంటే bx². ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఫస్ట్ టర్మ్ డిగ్రీ 2, తర్వాత తగ్గుతూ ఉంటుంది, నెక్స్ట్ టర్మ్ డిగ్రీ 1 కంటే తక్కువ 0 అంటే కాన్స్టెంట్. ఇక్కడ కూడా చూడండి, లీనియర్ పాలినామియల్ చూడండి, ఫస్ట్ టర్మ్ డిగ్రీ 1, నెక్స్ట్ 0 కాబట్టి కాన్స్టెంట్ వచ్చింది. ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్ కాబట్టి ఫస్ట్ టర్మ్ డిగ్రీ 3 తర్వాత వస్తాడు 2, అంటే x² వస్తాడు, x² తర్వాత x⁻1 వస్తాడు, x⁻1 తర్వాత x⁻0 అంటే కాన్స్టెంట్. ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. నువ్వు ఏ క్యూబిక్ పాలినామియల్ తీసుకో, 4 టర్మ్స్ ఉంటాయి, చూసుకోగలితే. 2x³ ప్లస్ 3x² ప్లస్ 2x ప్లస్ 8 ఈజ్ క్యూబిక్ పాలినామియల్. ఇది ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d ఫార్ములాలో ఉంది కాదు, చూసుకో. ఫస్ట్ టర్మ్ క్యూబిక్ పాలినామియల్లో ఫస్ట్ టర్మ్ x³ టర్మ్ ఉంటుందమ్మా. లీనియర్ పాలినామియల్లో ఫస్ట్ టర్మ్ x⁻1 టర్మ్ ఉంటుందమ్మా. క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఫస్ట్ టర్మ్ x² టర్మ్ ఉంటుందమ్మా. క్యూబిక్ పాలినామియల్లో ఫస్ట్ టర్మ్ x³ టర్మ్ ఉంటుందమ్మా. బైక్వాడ్రాటిక్ పాలినామియల్లో ఫస్ట్ టర్మ్ x⁻4 టర్మ్ ఉంటుందమ్మా. 5th డిగ్రీ పాలినామియల్లో ఫస్ట్ టర్మ్ x⁻5 ఉంటుందమ్మా. 6th డిగ్రీ పాలినామియల్లో ఫస్ట్ టర్మ్ 6th డిగ్రీ టర్మ్ ఉంటుందమ్మా. మనం ఏ పాలినామియల్ గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ పాలినామియల్ డిగ్రీ ఫస్ట్ ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేశారా? లీనియర్ పాలినామియల్ అన్నాం, లీనియర్ పాలినామియల్ డిగ్రీ 1 కాబట్టి ఫస్ట్ టర్మ్ 1 డిగ్రీ టర్మ్ ఉంచుకో, ax⁻1. క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నాం, అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ డిగ్రీ 2 కాబట్టి ఫస్ట్ టర్మ్ స్క్వేర్ ఉంటుంది అనమాట, అంటే స్క్వేర్, ఇంకో ax². క్యూబిక్ పాలినామియల్ అన్నాం, క్యూబిక్ పాలినామియల్ డిగ్రీ 3 కాబట్టి ఫస్ట్ టర్మ్ డిగ్రీ 3 ఉంటుంది.
బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నాం అనుకోండి, బైక్వాడ్రాటిక్ పాలినామియల్ డిగ్రీ 4 కాబట్టి ఫస్ట్ టర్మ్ డిగ్రీ 4 ఉంటుంది. అదే 5th డిగ్రీ పాలినామియల్ మనం తీసుకున్నాం అనుకోండి, 5th డిగ్రీ పాలినామియల్ డిగ్రీ 5 కాబట్టి ఫస్ట్ టర్మ్ డిగ్రీ 5 అయి ఉంటుంది. అక్కడ నుంచి డిక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట టర్మ్స్. ఇక్కడ చూడండి, క్యూబిక్ పాలినామియల్ ఇది ఫస్ట్ టర్మ్ 3 ఉంది, తర్వాత తగ్గుతూ ఉంటుంది. 3 తర్వాత 2, 2 తర్వాత 1, 1 తర్వాత 0. అంటే 0 అంటే ఏంటి ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. 0 అంటే ఫస్ట్ టర్మ్ డిగ్రీ, ఇక్కడ ఫస్ట్ టర్మ్ డిగ్రీ 3, నెక్స్ట్ టర్మ్ డిగ్రీ 2 అండ్ నెక్స్ట్ టర్మ్ డిగ్రీ 1 అండ్ లాస్ట్ వన్ డిగ్రీ 0. 0 అంటే ఇక్కడ కాన్స్టెంట్ అమ్మా. ఇక్కడ ఎక్స్ డిగ్రీ 2, ఇక్కడ ఎక్స్ డిగ్రీ 1, ఇక్కడ ఎక్స్ డిగ్రీ 0 అనమాట. అంటే ఒక టర్మ్ తాలూకా డిగ్రీ 0 అయితే కాన్స్టెంట్, అందుకనే 0 పెట్టకుండా కాన్స్టెంట్ టర్మ్ వేసుకుంటాం. ఇక్కడ కూడా చూడండి, క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఫస్ట్ టర్మ్ డిగ్రీ 2 తర్వాత తగ్గిపోద్ది, నెక్స్ట్ 1 వస్తుంది, ఇగో x⁻1, 1 తర్వాత 0 వస్తుంది. 0 అంటే కాన్స్టెంట్. లినియర్ పాలినామియల్ కూడా అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ టర్మ్ డిగ్రీ 1 తర్వాత 0 అంటే ఒక టర్మ్ తాలూకా డిగ్రీ 0 అయితే అది కాన్స్టెంట్ అవుతుంది, అందుకని ఇక్కడ కాన్స్టెంట్ తీసుకున్నాం. అలాగే ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్ తీసుకున్నాం, అది ఎప్పుడు కూడా ఫస్ట్ టర్మ్ డిగ్రీ ఎంత ఉంటుంది, క్యూబిక్ పాలినామియల్ డిగ్రీ 3 ఉంటుంది. 3 తర్వాత తగ్గుతుంది, డిసెండింగ్ ఆర్డర్లో తీసుకోవాలి. 3 తర్వాత 2 అంటే ఫస్ట్ x³ టర్మ్ ఉంటుంది, x³ తర్వాత x² తర్వాత x⁻1, x⁻1 తర్వాత x⁻0 అంటే 1 కదా, a⁻0 వాల్యూ 1 కదా, అంటే ఇక్కడ కాన్స్టెంట్ అన్నమాట. ఏ క్యూబిక్ పాలినామియల్ తీసుకున్నా సరే అది ఏ ఫార్ములాలో ఉంటుంది, ax³ + bx² + cx + d. కాబట్టి మీరు చెక్ చేసుకోండి, ఇంకో ax³ ఏ ప్లేస్లో ఇప్పుడు 2 ఉంది, ax³ + bx² అంటే 3x² + cx అంటే 2x + d అంటే 8. సార్ ఇక్కడ మీరు చూడండి సార్, 3x³ + 3x² + 2x ఉందండి, అంటే ఇది ఏ ఫార్ములాలో ఉందండి, ax³ ఉంది సార్, ప్లస్ bx² ఉంది సార్, ప్లస్ cx ఉంది సార్. ఇప్పుడు d లేదు సార్, d లేకపోతే ఏం పెట్టుకుంటాం, +0. ఇది కూడా చూడండి, ax³ + bx² ఉంది, ఇంకెవరు మిస్ అయ్యారు, cx మిస్ అయింది, d మిస్ అయింది, అంతే కదమ్మా. ఇగో ఇది ax³ + bx² + cx + d ఫార్ములాలో ఉండాలి క్యూబిక్ పాలినామియల్ కాబట్టి. ఫస్ట్ టర్మ్ డిగ్రీ 3 ఉండాలి, ఇదిగో ఫస్ట్ టర్మ్ డిగ్రీ 3 తర్వాత నెక్స్ట్ టర్మ్ డిగ్రీ 2 ఉండాలి, ఇదిగో నెక్స్ట్ టర్మ్ డిగ్రీ 2, నెక్స్ట్ 1 ఉండాలి, ఎక్స్ టర్మ్ లేదు, నెక్స్ట్ d ఉండాలి, అంటే cx ఉండాలి, d లేదు కాబట్టి అవి 0 పెట్టేసుకోవడమే. అంటే ప్లస్ c ప్లేస్లో ఇక్కడ 0 పెట్టుకుంటాం, c లేదు కాబట్టి 0 × x ప్లస్ d కూడా లేదు, d ప్లేస్లో 0 పెట్టుకుంటాం, అంటే టర్మ్స్ మిస్ అయితే 0 పెట్టుకుంటాం. ఇది కూడా చూడండి, 8x³ డిగ్రీ 3, ఇట్ ఈజ్ ఏ క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ ఏ ఫార్ములాలో ఉండాలి, ax³ + bx² + cx + d ఫార్ములాలో ఉండాలి. కానీ ఇక్కడ 8x³ టర్మ్ ఒకటే ఉంది, నెక్స్ట్ x² టర్మ్ లేదు, x టర్మ్ లేదు, కాన్స్టెంట్ లేదు, కాబట్టి వాటి ప్లేస్లో 0 పెట్టుకుంటాం. అంటే ఇక్కడ b0 c0 d0, b ప్లేస్లో 0 పెట్టుకో, +0 × x² ప్లస్ c లేదు, c ప్లేస్లో 0 పెట్టుకో, 0 × x ప్లస్ d లేదు, d ప్లేస్లో 0, ఇలా రాసుకోవడమే. అంటే ఒక క్యూబిక్ పాలినామియల్ కనుక మనం తీసుకున్నట్లయితే అది ax³ + bx² + cx + d ఫార్ములా ఉంటుంది అనమాట. అలాగే ఇప్పుడు బైక్వాడ్రాటిక్ పాలినామియల్ రాయాలి. బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే if the degree of any polynomial is 4 then it is called biquadratic polynomial. ఒక పాలినామియల్ తాలూకా డిగ్రీ 4 అయినట్లయితే దాన్ని మనం బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. సో బైక్వాడ్రాటిక్ పాలినామియల్ తాలూకా డిగ్రీ 4 కాబట్టి ఇందులో ఫస్ట్ టర్మ్ డిగ్రీ ఎంత ఉంటుంది, 4 ఉంటుంది, అంటే ax⁴. 4 నుంచి తగ్గించేసుకోవడమే. ఇక్కడ చూడండి, క్యూబిక్ పాలినామియల్ కాబట్టి ఇది ఫస్ట్ టర్మ్ డిగ్రీ 3, సెకండ్ టర్మ్ డిగ్రీ డిక్రీజ్ అవుతుంది, 3 కంటే తక్కువ 2, నెక్స్ట్ 1 తర్వాత 0. ఎలా రాయండి, బైక్వాడ్రాటిక్ పాలినామియల్ జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది, ax⁴, ఎందుకంటే బైక్వాడ్రాటిక్ పాలినామియల్ డిగ్రీ 4 కాబట్టి ద ఫస్ట్ టర్మ్ డిగ్రీ 4 ప్లస్ ఫస్ట్ టర్మ్ 4, నెక్స్ట్ ఎంత ఉండాలి, 3 ఉండాలి, ప్లస్ నెక్స్ట్ ఎంత ఉండాలి, 2 ఉండాలి, ప్లస్ తర్వాత ఎంత ఉండాలి, 1 ప్లస్ లాస్ట్లో ఎవరు ఉండాలి, కాన్స్టెంట్.
బైక్వాడ్రాటిక్ పాలినామియల్ డిగ్రీ 4 కాబట్టి ఫస్ట్ టర్మ్ డిగ్రీ 4 ఉంటుంది. ఎక్కడి నుంచి తగ్గించుకుంటూ రావాలి. నెక్స్ట్ టర్మ్ డిగ్రీ 3 ఉండాలి, అంటే ఎక్స్ క్యూబ్ ఉండాలి. నెక్స్ట్ తగ్గించు, ఎక్స్ క్యూబ్ కంటే తగ్గించు. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఉండాలి. ఎక్స్ స్క్వేర్ తర్వాత ఎవరు ఉండాలి, ఎక్స్ పవర్ 1 ఉండాలి. ఎక్స్ పవర్ 1 తర్వాత ఉండాలి ఎక్స్ పవర్ 0. ఎక్స్ పవర్ 0 అంటే ఏంటి, కాన్స్టెంట్. అంటే కాన్స్టెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏదో కాన్స్టెంట్ రాసుకున్నాం. ఇప్పుడు కోఎఫిషియంట్స్ రాయండి. ఇక్కడ ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ ఏ, ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ బి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ సి, ఎక్స్ కోఎఫిషియంట్ డి, కాన్స్టెంట్ ఈ. అంత అయిపోయింది. వాట్ ఇస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ క్యూబ్ బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అమ్మా? ఏఎక్స్ పవర్ 4 ప్లస్ బిఎక్స్ క్యూబ్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ ప్లస్ సి. అదే మనల్ని ఇప్పుడు రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ 5th డిగ్రీ పాలినామియల్ అని అన్నాడు. 5th డిగ్రీ పాలినామియల్ జనరల్ ఫార్మ్ రాయమన్నాడు. 5th డిగ్రీ పాలినామియల్ అంటే ఫస్ట్ టర్మ్ డిగ్రీ ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. అంటే ఫస్ట్ 5 వచ్చేలా రాసుకోవడమే. అంటే ఏ ఎక్స్ పవర్ 5 ఫస్ట్ టర్మ్ డిగ్రీ 5 ఉండాలి. నెక్స్ట్ టర్మ్స్ డిగ్రీ తగ్గిపోతూ ఉండాలి. అంటే ప్లస్ ఇక్కడ ఏమని రాయాలి, ఎక్స్ పవర్ 4 టర్మ్ రాయాలి. ప్లస్ ఇక్కడ ఎక్స్ పవర్ 3 టర్మ్ రాయాలి. ప్లస్ ఇక్కడ ఎక్స్ పవర్ 2 టర్మ్ రాయాలి. ప్లస్ ఇక్కడ ఎక్స్ పవర్ 1 టర్మ్ రాయాలి. ప్లస్ ఇక్కడ ఎక్స్ పవర్ 0. ఎక్స్ పవర్ 0 అంటే ఈ వేరియబుల్ డిగ్రీ 0. ఒక టర్మ్ తాలూకా డిగ్రీ 0 అయితే దాన్ని కాన్స్టెంట్ పాలినామియల్ అంటాం. అంటే ఇక్కడ కాన్స్టెంట్ తీసుకుంటాం. ఇక్కడ ఎక్స్ పవర్ 5 అయిపోయింది కదా. ఇక్కడ ఏమంటాడు, ఎక్స్ పవర్ 4, ఇక్కడ ఎక్స్ పవర్ 3, ఇక్కడ ఎక్స్ పవర్ 2, ఇక్కడ ఎక్స్ పవర్ 1, ఇక్కడ ఎక్స్ పవర్ 0. ఎక్స్ పవర్ 0 అంటే కాన్స్టెంట్. ఇక్కడ ఎక్స్ పవర్ 5 కోఎఫిషియంట్ ఏ, ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ ఏమనుకుందాం బి, ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ సి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ డి, ఎక్స్ పవర్ 1 కోఎఫిషియంట్ ఈ అండ్ కాన్స్టెంట్ ఎఫ్. ఏ ఎక్స్ పవర్ 5 ప్లస్ బిఎక్స్ పవర్ 4 ప్లస్ సిఎక్స్ క్యూబ్ ప్లస్ డిఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈఎక్స్ ప్లస్ ఎఫ్ is the general form of 5th degree polynomial. Is the general form of 5th degree polynomial. మనకి ఎగ్జామ్లో అడుగుతాడు. రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ 6th degree polynomial. 6th degree polynomial అడుగుతాడు. వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ 6th degree polynomial? ఒక 6th degree polynomial తాలూకా జనరల్ ఫార్మ్ ఏ విధంగా ఉంటుంది? సో 6th degree polynomial కాబట్టి దాని డిగ్రీ 6 ఉంటుంది. సో ఫస్ట్ టర్మ్ డిగ్రీ 6 అనమాట. అంటే ఏ ఎక్స్ పవర్ 6. ఎక్కడి నుంచి డిసెండింగ్ ఆర్డర్లో రాసుకెళ్ళిపోవడమే. ఎక్స్ పవర్ 6 వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఎక్స్ పవర్ 5. ఎక్స్ పవర్ 5 వచ్చింది కాబట్టి ఎక్స్ పవర్ 4. నెక్స్ట్ ఎక్స్ పవర్ 3 టర్మ్. నెక్స్ట్ ఎక్స్ పవర్ 2 టర్మ్. నెక్స్ట్ ఎక్స్ పవర్ 1 టర్మ్. నెక్స్ట్ ఎక్స్ పవర్ 0 టర్మ్. ఎక్స్ పవర్ 0 టర్మ్ అంటే కాన్స్టెంట్. లాస్ట్లో కాన్స్టెంట్ ఉంటాడు. ఏ పాలినామియల్ తీసుకున్నా సరే లాస్ట్లో కాన్స్టెంట్ ఉంటాడు. సో ఇక్కడ ఏం రాద్దాం, ఎక్స్ పవర్ 5 టర్మ్, ఇక్కడ ఎక్స్ పవర్ 4 టర్మ్, ఇక్కడ ఎక్స్ పవర్ 3 టర్మ్, ఇక్కడ ఎక్స్ పవర్ 2 టర్మ్, ఇక్కడ ఎక్స్ పవర్ 1 టర్మ్, ఇక్కడ ఎక్స్ పవర్ 0 అంటే కాన్స్టెంట్. మరి కోఎఫిషియంట్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఎక్స్ పవర్ 6 కోఎఫిషియంట్ ఏ, అట్లాగే ఎక్స్ పవర్ 5 కోఎఫిషియంట్ ఉంటుంది, దాన్ని బి అనుకుందాం. ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ సి, ఎక్స్ పవర్ 3 కోఎఫిషియంట్ డి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈ, ఎక్స్ పవర్ 1 కోఎఫిషియంట్ ఎఫ్ అండ్ కాన్స్టెంట్ ఏదో పేరు పెట్టుకుందాం ఈ కాన్స్టెంట్కి జి. జి ఈజ్ ద కాన్స్టెంట్. వాట్ ఈస్ జి? జి ఈజ్ ద కాన్స్టెంట్. ఇది ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ పొలినామియల్. ఏ పొలినామియల్ ఇచ్చినా సరే వాటి యొక్క జనరల్ ఫార్మ్ మనం ఈ విధంగా రాస్తాం అన్నమాట. ఏ పొలినామియల్ ఇచ్చినా సరే, అంటే వీ కెన్ రైట్ ఎనీ పొలినామియల్ ఇన్ ఇట్స్ జనరల్ ఫార్మ్. ఆ జనరల్ ఫామ్లోకి మనం ఏ పొలినామియల్ అయినా సరే మనం చాలా ఈజీగా మనం రాయొచ్చు అనమాట. ఇప్పుడు మనకి వేరియబుల్ మారుతూ ఉంటుంది అంతే. ఒకసారి ఎక్స్ పెట్టుకోవచ్చు వేరియబుల్, ఒకసారి వై పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలాగే ఒక్కసారి అన్నీ ఒకసారి చెప్పేస్తాను క్లియర్గా. ఇప్పటివరకు మనం నేర్చుకున్నాయి లీనియర్ polynomial. What is the general form of linear polynomial?
ఒక లీనియర్ పాలినామియల్ తాలూకా జనరల్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఒక లీనియర్ పాలినామియల్ తాలూకా జనరల్ ఫామ్ ఎట్లా ఉంటుందంటే లీనియర్ పాలినామియల్ డిగ్రీ 1. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ లీనియర్ పాలినామియల్ అమ్మా? ద డిగ్రీ ఆఫ్ లీనియర్ పాలినామియల్ ఈజ్ 1. సో ఇట్స్ ఫస్ట్ టర్మ్ డిగ్రీ 1. ఫస్ట్ టర్మ్ డిగ్రీ 1 ఉండాలి అంటే ఏ ఎక్స్ పవర్ 1. నెక్స్ట్ 1 తర్వాత ఎవరు ఉండాలి? 0 ఉండాలి. ఇప్పుడు ఎక్స్ డిగ్రీ 1. నెక్స్ట్ ఎంత ఉండాలి? ఎక్స్ డిగ్రీ 0. ఎక్స్ డిగ్రీ 0 అంటే కాన్స్టెంట్ ఉండాలి. కాన్స్టెంటే కదా. అంటే ఇది కాన్స్టెంట్ మనం ఏమనుకున్నాం ఇక్కడ? మనం ఏఎక్స్ ప్లస్ బి అనుకున్నాం. ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్. Here x coefficient 1, sorry, x degree 1 and x coefficient a and b is also constant. Here a and b are constants. A and b are real numbers. Condition ఏంటంటే a must not be 0. a ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు అనమాట. అలాగే క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుందాం. క్వాడ్రాటిక్ పాలినామియల్. వాట్ ఇస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్? దీని జనరల్ ఫార్మ్ ఎట్లా ఉంటుంది? ముందు వాట్ ఇస్ ద డిగ్రీ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్? ద డిగ్రీ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్ 2. క్వాడ్రాటిక్ పాలినామియల్ తాలూకా డిగ్రీ 2. కాబట్టి ఫస్ట్ టర్మ్ డిగ్రీ 2 ఉంటుంది. అంటే ఏ ఎక్స్ స్క్వేర్. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ టర్మ్ తర్వాత ఎవడు ఉంటాడు? డిసెండింగ్ ఆర్డర్లో. నెక్స్ట్ ఎక్స్ పవర్ 1 టర్మ్ ఉంటాడు. నెక్స్ట్ ఎవడు ఉంటాడు? ఎక్స్ పవర్ 1 టర్మ్. నెక్స్ట్ ఎక్స్ పవర్ 0. ఎక్స్ పవర్ 0 అంటే కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటాడు లాస్ట్లో. సో ఫస్ట్ టర్మ్ ఏఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ వాడు ఉంటాడని చెప్పుకున్నాం ఇక్కడ ఎక్స్ పవర్ 1. ఎక్స్ పవర్ 1 అంటే బిఎక్స్ పవర్ 1 ప్లస్ కాన్స్టెంట్ ఏమనుకోవచ్చు సి. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇలాగే క్యూబిక్ పాలినామియల్ చెప్పండి. What is the general form of cubic polynomial? Cubic polynomial general form తెలియాలంటే ముందు దీని డిగ్రీ తెలియాలి. What is the degree of cubic polynomial? 3. Cubic polynomial డిగ్రీ 3 కాబట్టి ఫస్ట్ టర్మ్ డిగ్రీ 3 ఉండాలి. ఇగో ఫస్ట్ టర్మ్ డిగ్రీ 3 అంటే ఆ టర్మ్ నేను ఏఎక్స్ క్యూబ్ అనుకున్నాను. ఏఎక్స్ క్యూబ్. నెక్స్ట్ వాడు ఉంటాడు ఎక్స్ స్క్వేర్ ఉంటాడు అంటే ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ వాడు ఉంటాడు ఎక్స్ పవర్ 1 ఉంటాడు. ఎక్స్ పవర్ 1 తర్వాత వాడు ఉంటాడు లాస్ట్లో ఎక్స్ పవర్ 0. ఎక్స్ పవర్ 0 అంటే కాన్స్టెంట్. మరి కోఎఫిషియంట్స్ ఉంటారు కదా. ఇక్కడ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏ, అలాగే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ బి, ఎక్స్ పవర్ 1 కోఎఫిషియంట్ సి, లాస్ట్ కాన్స్టెంట్ ఏమనుకోవచ్చు డి. ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్. నెక్స్ట్ బై క్వాడ్రాటిక్ పాలినామియల్. వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ బై క్వాడ్రాటిక్ పాలినామియల్? బై క్వాడ్రాటిక్ పాలినామియల్ డిగ్రీ 4 కాబట్టి ఫస్ట్ టర్మ్ 4 తీసుకుంటాం. ఫస్ట్ ఎవడు ఉంటాడు? ఎక్స్ పవర్ 4 ఉంటాడు అంటే ఎక్స్ పవర్ 4. తర్వాత ఎక్స్ పవర్ 3 అంటే బిఎక్స్ పవర్ 3. ఎక్స్ పవర్ 3 తర్వాత ఎక్స్ స్క్వేర్ అంటే సిఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ తర్వాత ఎక్స్ పవర్ 1 డిఎక్స్ పవర్ 1. ఎక్స్ పవర్ 1 తర్వాత ఎక్స్ పవర్ 0. ఎక్స్ పవర్ 0 అంటే కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ డి అనుకున్నాం. సో ax power 4 plus bx cube plus cx square plus dx plus e is the general form of biquadratic polynomial. ఇలాగే అండ్ సో ఆన్. డిగ్రీ ఎంత ఉంటే అంత పడేసుకుంటాం. ఇలా అడుగుతాడు వాట్ ఈస్ ద డిగ్రీ, వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎంత డిగ్రీ పాలినామియల్? మరి ఎంత డిగ్రీ పాలినామియల్ తాలూకా జనరల్ ఫార్మ్ ఏ విధంగా ఉంటుంది? హౌ కెన్ యూ రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎంత డిగ్రీ పాలినామియల్? ఒక ఎంత డిగ్రీ పాలినామియల్కి జనరల్ ఫామ్ ఏ విధంగా రాస్తాము? ఎంత డిగ్రీ పాలినామియల్ రాయాలి అంటే ఇక్కడ చూడండి బైక్వాడ్రాటిక్ పాలినామియల్ రాసాం. బైక్వాడ్రాటిక్ పాలినామియల్ తాలూకా డిగ్రీ 4 కాబట్టి ఇక్కడ ఫస్ట్ టర్మ్ 4 వచ్చాడు. క్యూబిక్ పాలినామియల్ తాలూకా జనరల్ ఫామ్ రాసాం. అక్కడ ఫస్ట్ క్యూబిక్ పాలినామియల్ డిగ్రీ 3 కాబట్టి ఫస్ట్ టర్మ్ 3 వచ్చిగా రాసాం. క్వాడ్రాటిక్ పాలినామియల్ జనరల్ ఫామ్ రాసినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ డిగ్రీ 2 కాబట్టి ఫస్ట్ టర్మ్ 2 వచ్చేలా రాసుకున్నాం. లీనియర్ పాలినామియల్ జనరల్ ఫామ్ రాసినప్పుడు లీనియర్ పాలినామియల్ డిగ్రీ 1 కాబట్టి ఇక్కడ ఫస్ట్ టర్మ్ 1 వచ్చేలా రాసుకున్నాం డిగ్రీ. ఇప్పుడు ఎంత డిగ్రీ పాలినామియల్ రాయాలి? ఎంత డిగ్రీ పాలినామియల్ రాయాలి అంటే ఎంత డిగ్రీ పాలినామియల్ తాలూకు డిగ్రీ n కాబట్టి ఫస్ట్ టర్మ్ డిగ్రీ n పెట్టుకుంటాం. అంటే ఏ
ఎక్స్ పవర్ ఎన్. ఎంత డిగ్రీ పాలినామియల్? డిగ్రీ ఎన్, అందుకని ఫస్ట్ టర్మ్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఇక్కడ నుంచి మరి తగ్గిపోవాలి కదా, ఇక్కడ చూడండి డిక్రీజ్ ఏం చూసారా, 4 ఉంది, 4 తర్వాత 3, 3 తర్వాత 2, 2 తర్వాత 1, 1 తర్వాత 0. ఇక్కడ కూడా చూడండి ఫస్ట్ టర్మ్ డిగ్రీ 3, నెక్స్ట్ 2, ఒకటి తగ్గుతుంది, ఒకటి తగ్గుతుంది, 3, 2, 1, 0, 2, 1, 0, 1, 0 అంటే 1, 1 డిఫరెన్స్ కదా, ఒకటి తగ్గిపోవాలి. నెక్స్ట్ టర్మ్ ఏమవుద్ది, ఇది టర్మ్ డిగ్రీ ఎన్, ఎన్ నుంచి 1 తీసేస్తే n-1 అంటే నెక్స్ట్ టర్మ్ ఏమవుతాడు ఎక్స్ పవర్ n-1 ప్లస్ నెక్స్ట్ టర్మ్ కోఎఫిషియంట్ పెట్టండి bx పవర్ n-1 ప్లస్ ఇందులోంచి మళ్ళీ 1 తగ్గించే cx పవర్ n-2 మళ్ళీ 1 తగ్గించు ప్లస్ dx పవర్ n-3 అంటే 1 1 1 1 1 1 తగ్గించారు అనమాట. ఇందులో ఫస్ట్ టర్మ్ డిగ్రీ n నుంచి 1 తీసేస్తే n-1, n-1 లోంచి 1 తీసేయండి, ఇగో n-1 లోంచి 1 తీసేస్తే n-2, n-2 లోంచి మళ్ళీ 1 తీసేస్తే n-3 ప్లస్ తర్వాత ఈ మళ్ళీ n-3 లోంచి 1 తీసే ఎక్స్ పవర్ n-4 ప్లస్ అండ్ సో ఆన్. లాస్ట్ టర్మ్ ఏమవుతాడు, ఇన్ ఎనీ పాలినామియల్ లాస్ట్ టర్మ్ ఈస్ కాన్స్టెంట్, లాస్ట్ టర్మ్ కాన్స్టెంట్ అవుతాడు అనమాట. ఆ కాన్స్టెంట్ నేను జెడ్ అనుకుంటాను, మీ ఇష్టం ఏదని అనుకోండి. నేను ఏమనుకున్నాను అమ్మ, ఈ లాస్ట్ టర్మ్ని జెడ్ అనుకున్నాను. ఇక్కడ ఎవరమ్మా ఇల్లు, హియర్ ఏ బి సి అండ్ సో ఆన్ జెడ్ ఆర్ రియల్ నంబర్స్, దే ఆర్ కాన్స్టెంట్స్, దే ఆర్ వాట్ కాన్స్టెంట్స్ అండ్ ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్. ఇక్కడ ఎక్స్ అనేది ఇక్కడ వేరియబుల్ అవుతుంది. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఏ మస్ట్ నాట్ బి 0. ఏ డిగ్రీ పాలినామియల్ తీసుకున్నా సరే అందులో ఫస్ట్ టర్మ్ డిగ్రీ 0 అవ్వకూడదు. మనకి ఇదే పాలినామియల్ని వేరియబుల్ మార్చి అడుగుతాడు, వేరియబుల్ మార్చి అడిగినప్పుడు మనం రాయగలుగుతాం. సో ఫైనల్గా వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ nth డిగ్రీ పాలినామియల్? ఒక nth డిగ్రీ పాలినామియల్ తాలూకా డిగ్రీ n, దాని జనరల్ ఫార్మ్ ఎలా రాస్తాం? nth డిగ్రీ పాలినామియల్ తాలూకా జనరల్ ఫామ్ మనం రాస్తున్నప్పుడు ఫస్ట్ టర్మ్ డిగ్రీ n ఉండాలి, నెక్స్ట్ టర్మ్ డిగ్రీ అందులో 1 తగ్గించాలి అంటే n-1, నెక్స్ట్ n-2, నెక్స్ట్ n-3, నెక్స్ట్ n-4 అండ్ సో ఆన్. లాస్ట్ టర్మ్ కాన్స్టెంట్. మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు మనకి టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా అడిగాడు. ఇవ్వండి చూడండి, పేజ్ నెంబరు 49లో ట్రై దిస్ అనే ప్రాబ్లం ఉంటుందన్నమాట. Write a quadratic polynomial and a cubic polynomial. Write a quadratic polynomial and a cubic polynomial in variable x, the general form. Quadratic polynomial ki cubic polynomial ki general form రాయమంటున్నాడు. వేరియబుల్ ఎందులో ఉండాలట x, అంటే వేరియబుల్ x తీసుకోమంటున్నాడు. మనకు వచ్చు కదా జనరల్ ఫామ్ రాయడం. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ డిగ్రీ 2 కాబట్టి ఫస్ట్ టర్మ్ 2 తీసుకోవాలి అంటే x². నెక్స్ట్ తగ్గుతూ ఉంటుంది, ఫస్ట్ టర్మ్ x² ఉంది కాబట్టి నెక్స్ట్ టర్మ్ x⁴1 ఉంటుంది అంటే bx⁴1. ఇది x⁴1 ఉంది కాబట్టి నెక్స్ట్ x⁴0 ఉంటుంది. x⁴0 అంటే కాన్స్టెంట్ అమ్మా, x⁴0 వాల్యూ 1 అంటే ఇది కాన్స్టెంట్. x⁴0 అంటే x డిగ్రీ 0, ఏదైనా ఒక టర్మ్ డిగ్రీ 0 అయితే అది కాన్స్టెంట్ అవుతుంది అంటే ఇక్కడ కాన్స్టెంట్ తీసుకోవాలి x² ప్లస్ bx ప్లస్ c. అదే క్యూబిక్ పాలినామియల్ అడిగితే వాట్ ఇస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్ అడిగాడు అనుకోండి, క్యూబిక్ పాలినామియల్ డిగ్రీ 3. సో ఫస్ట్ టర్మ్ డిగ్రీ 3, ఫస్ట్ టర్మ్ 3 తీసుకుంటాం x³. నెక్స్ట్ ఇది డిసెండింగ్ ఆర్డర్లో తీసుకోవాలి, నెక్స్ట్ x² ఉండాలి bx² ప్లస్ నెక్స్ట్ cx⁴1, నెక్స్ట్ x⁴0, x⁴0 మీన్స్ కాన్స్టెంట్ d. ax³ plus bx² plus cx plus t is the general form of cubic polynomial. మీరు ఒక పాయింట్ మైండ్లో పెట్టుకోండి, we must write any polynomial in descending order of powers. We have to write any polynomial, ఏ polynomial అన్నా సరే, we have to write any polynomial in descending
ఆర్డర్ ఆఫ్ పవర్స్. ఈ పాయింట్ ఎప్పుడు కూడా మీరు మైండ్లో పెట్టుకోండి అమ్మా. వీ హ్యావ్ టు రైట్ ఎనీ పాలినామియల్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ పవర్స్. అంటే వీ హ్యావ్ టు రైట్ ఎనీ పాలినామియల్, ఏ పాలినామియల్ అన్నా సరే మనం ఎప్పుడు కూడా ఎలా రాయాలి? వీ హ్యావ్ టు రైట్ ఎనీ పాలినామియల్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ పవర్స్. పవర్స్ ఎప్పుడు కూడా డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. ఇక్కడ చూడండి, డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్గెస్ట్ నుంచి లీస్ట్కి, ఫ్రమ్ హైయెస్ట్ టు లోయెస్ట్, ఫ్రమ్ బిగ్గెస్ట్ నెంబర్ టు స్మాలెస్ట్ నెంబర్. ఇక్కడ చూడండి 2 ఉంది, 2 నెక్స్ట్ 1, 1 నెక్స్ట్ 0. ఇక్కడ చూడండి ఫస్ట్ టర్మ్ డిగ్రీ 3, నెక్స్ట్ టర్మ్ డిగ్రీ 2, నెక్స్ట్ టర్మ్ డిగ్రీ 1, నెక్స్ట్ టర్మ్ డిగ్రీ 0. ఇలా డిసెండింగ్ ఆర్డర్లో రాయాలన్నమాట మనం. లాస్ట్ వన్ ఇంకొకటి ఉంది ఇందులో. రైట్ ఏ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ పాలినామియల్, రైట్ ఏ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ పాలినామియల్, రైట్ ఏ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ పాలినామియల్ విత్ వేరియబుల్ z. Write the general form of a polynomial with variable z and degree n. Degree n with the coefficients are b0, b1, b2 and so on bn. Question అడిగాడంటేనమ్మా, write a general polynomial, write the general form of a polynomial of degree n with variable z. Write the general form of a polynomial. ఒక పాలినామియల్ ఇచ్చాడు, దాని జనరల్ ఫామ్ రాయమంటున్నాడు. ఒక పాలినామియల్ ఇచ్చి దాని జనరల్ ఫామ్ రాయాలంటే ముందు దాని డిగ్రీ తెలియాలి. దాని డిగ్రీ ఎంతట? డిగ్రీ ఈజ్ n. డిగ్రీ 1 కాదు, 2 కాదు, 3 కాదు, n. విత్ వేరియబుల్ జెడ్. ఇప్పుడు వేరియబుల్ ఎందులో తీసుకోమంటున్నాడు? మళ్ళీ జెడ్ అని తీసుకోమంటున్నాడు వేరియబుల్. అంటే ఎక్స్ ప్లేస్లో జెడ్ తీసుకోవాలి. అండ్ b0, b1, b2 అండ్ సో ఆన్ bn ఆర్ కోఫిషియెంట్స్. వీళ్ళందరూ ఎవరట? కోఫిషియెంట్స్ అట. సో ఇక్కడ ax² ప్లస్ bx ప్లస్ cలో ఏబిసిలు ఎవరు? కోఫిషియెంట్స్. అలాగే ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ dలో ఏబిసిడీలు ఎవరు? ఏబిసి అండ్ డి ఆర్ కోఫిషియెంట్స్. ఎవరు కోఫిషియెంట్స్? x³ కోఫిషియెంట్ a, x² కోఫిషియెంట్ b, x కోఫిషియెంట్ c అండ్ కాన్స్టెంట్ ఈజ్ d. అలాగే ఇక్కడ మనము we have to take b0, b1, దీన్ని నాట్ అని చదువుతారు, b0 అని చదవకూడదు. b0, b1, b2 అండ్ సో ఆన్ bn ఆర్ కోఫిషియెంట్స్. ఈ యొక్క ఎంత డిగ్రీ పాలినామియల్లో ఉన్నటువంటి కోఫిషియెంట్స్ ఎవరు? b0, b1, b2 అండ్ సో ఆన్ bn. ఇప్పుడు పాలినామియల్ రాద్దాం. ఏ పాలినామియల్ అది? ఎంత డిగ్రీ పాలినామియల్? ఎవడన్నాడు? జనరల్ ఫార్మ్ ఆఫ్ nth డిగ్రీ పాలినామియల్. జనరల్ ఫార్మ్ ఆఫ్ nth డిగ్రీ పాలినామియల్. nth డిగ్రీ పాలినామియల్ తాలూకా డిగ్రీ n. సో ఫస్ట్ టర్మ్ డిగ్రీ n ఉండాలి. వేరియబుల్ ఎవరున్నాడు ఇక్కడ? z కింద తీసుకోవాలి. కోఫిషియెంట్స్ ఎవరిని తీసుకోవాలి ఇక్కడ? ఫస్ట్ కోఫిషియెంట్ b0. అంటే మనం జనరల్గా ax⁴n అని తీసేసుకునేవాళ్ళం nth డిగ్రీ పాలినామియల్ అంటే. ఇక్కడ x అనేది వేరియబుల్, ఏ అనేది ఎక్స్ కోఫిషియెంట్. కానీ ఇక్కడ వేరియబుల్ మనకి ఎక్స్ ఇవ్వలేదు. ఇక్కడ వేరియబుల్ కింద ఎవరిని తీసుకోమంటున్నాడు? ద వేరియబుల్ ఈజ్ జెడ్. వేరియబుల్ జెడ్ కింద తీసుకోమంటున్నాడు. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో జెడ్ తీసుకుంటాం, జెడ్. కోఫిషియెంట్ కింద ఎవరిని తీసుకోమంటున్నాడు? ఫస్ట్ కోఫిషియెంట్ని b0 కింద తీసుకోమంటున్నాడు, సెకండ్ కోఫిషియెంట్ని b1 కింద తీసుకోమంటున్నాడు, థర్డ్ కోఫిషియెంట్ b2 కింద తీసుకోమంటున్నాడు, అండ్ లాస్ట్ కోఫిషియెంట్ bn కింద తీసుకోమంటున్నాడు. సో ఫస్ట్ కోఫిషియెంట్ b0 కాబట్టి ఇక్కడ b0 పెడతాం. b0 z⁴n ప్లస్ ఫస్ట్ టర్మ్ డిగ్రీ n. సో నెక్స్ట్ తగ్గిపోతూ ఉంటుంది, 1 తగ్గించాలి. అంటే నెక్స్ట్ టర్మ్ ఏమవుతాడు? z⁴n-1. మరి కోఫిషియెంట్ ఉండాలి కదా. ఇక్కడ z⁴n కోఫిషియెంట్ b0, మరి z⁴n-1 కోఫిషియెంట్ ఎవరు? b1. అంటే ఇక్కడ b1 z⁴n-1 ప్లస్ ఇక్కడ z⁴n-1 ఉంది. నెక్స్ట్ n-1 తగ్గించాలి, n-2 అంటే z⁴n-2. మరి కోఫిషియెంట్ ఎవరు ఇక్కడ? b2 ప్లస్ నెక్స్ట్ కోఫిషియెంట్ ఎవరు? b3 ఇంటూ z⁴n-2 ఉంది, మళ్ళీ 1 తగ్గించు, n-3
ప్లస్ నెక్స్ట్ కోఎఫిషియంట్ b4, ఇవి n-3 ఉంది, తగ్గించు 1 తగ్గించు, z⁻n-4 ప్లస్ అండ్ సో ఆన్. ఏ పాలినామియల్లో ఉన్నా సరే లాస్ట్ టర్మ్ ఎవరు ఉంటారు ఇక్కడ? కాన్స్టెంట్. ఇక్కడ ఎవరా కాన్స్టెంట్? bn. సో దిస్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ nth డిగ్రీ పాలినామియల్ విత్ వేరియబుల్ z. ఇక్కడ దీని యొక్క డిగ్రీ n, వేరియబుల్ వచ్చేసి z, b0, b1, b2 అండ్ సో ఆన్ bn ఆర్ కోఎఫిషియంట్స్. వీళ్ళందరూ కూడా కోఎఫిషియంట్స్ అన్నమాట. ఇక్కడ మీరు ఒకటే ట్రిక్ గుర్తుపెట్టుకోవాలమ్మా, nth డిగ్రీ పాలినామియల్ అంటే డిగ్రీ n ఉంటుంది, నెక్స్ట్ టర్మ్ డిగ్రీ n-1, నెక్స్ట్ n-2, నెక్స్ట్ n-3, నెక్స్ట్ n-4, నెక్స్ట్ n-5 అండ్ సో ఆన్, లాస్ట్ టర్మ్ కాన్స్టెంట్. ఇది ద జనరల్ ఫార్మ్ ఆఫ్ nth డిగ్రీ పాలినామియల్. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ nth డిగ్రీ పాలినామియల్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ పాలినామియల్ అన్నా సరే మనం జనరల్ ఫామ్లో రాస్తున్నప్పుడు ఏ వేరియబుల్ అన్నా మనం తీసుకోవచ్చు, కానీ దాని యొక్క డిగ్రీ ఎంత అయితే ఉందో దాన్ని ఫస్ట్ రాయాలి. ఆ పాలినామియల్ తాలూకా డిగ్రీని ఎప్పుడు కూడా డిసెండింగ్ ఆర్డర్లో రాయడం అనేది మనం నేర్చుకోవాలన్నమాట. సో ఇది ఈరోజు క్లాస్లో మనం చెప్పుకునేది ఏంటంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ పాలినామియల్. ఒక పాలినామియల్ తాలూకా జనరల్ ఫార్మ్ గురించి డిస్కస్ చేసాం. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ ax plus b, here x coefficient a and constant b, here a not equal to 0. And general form of quadratic polynomial is ax square plus bx plus c, here a not equal to 0 and abc are real numbers. General form of cubic polynomial అంటే ఫస్ట్ టర్మ్ డిగ్రీ 3, నెక్స్ట్ టర్మ్ డిగ్రీ 2 bx square, నెక్స్ట్ టర్మ్ డిగ్రీ 1 x⁴1, లాస్ట్ x⁴0 అంటే కాన్స్టెంట్ d. And the general form of biquadratic polynomial degree 4, next cube bx cube, next square cx square, next 1 bx⁴1, last constant b. And finally the general form of nth degree polynomial. ఒక nth degree polynomial తాలూకా డిగ్రీ n ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం కోఎఫిషియంట్స్ కింద ఎవరు తీసుకుంటున్నానంటే ఇంకో ఇటు b0 b1 b తీసుకుంటే మన ఇష్టం. కోఎఫిషియంట్స్ కింద మనం a0, a1, a2 అండ్ సో ఆన్ an. ఇప్పుడు పాలినామియల్ రాస్తాను నేను, nth డిగ్రీ పాలినామియల్ రాస్తాను. కోఎఫిషియంట్స్ని a0, a1, a2 అండ్ సో ఆన్ an కింద తీసుకుంటాను. ఇక్కడ చూడండి, ఏబీలు కోఎఫిషియంట్స్, ఏబీసీలు కోఎఫిషియంట్స్, ఏబిసిడీలు కోఎఫిషియంట్స్, ఏబిసిడిఈలు కోఎఫిషియంట్స్. అలాగే nth డిగ్రీ పాలినామియల్లో కోఎఫిషియంట్స్ కింద a0, a1, a2 అండ్ సో ఆన్ an తీసుకుంటాను. వేరియబుల్ x తీసుకుంటాం. సో ఫస్ట్ టర్మ్ డిగ్రీ n ఉండాలి కాబట్టి కోఎఫిషియంట్ a0 ఫస్ట్ ఎంత ఉండాలి? x⁴n ఉండాలి. దీని కోఎఫిషియంట్ ఉండాలి కదా, x⁴n కోఎఫిషియంట్ a0 ప్లస్ నెక్స్ట్ ఎంత ఉండాలి? ఫస్ట్ టర్మ్ n, నెక్స్ట్ తగ్గిపోవాలి 1 తగ్గిపోవాలి అంటే x⁴n-1. మరి దీని కోఎఫిషియంట్ ఉండాలి కదా, దీని కోఎఫిషియంట్ a1 x⁴n-1 ప్లస్ ఈ నెక్స్ట్ టర్మ్ డిగ్రీ మళ్ళీ 1 తగ్గిపోవాలి, n-1 నుంచి 1 తగ్గిస్తే n-2. దీని కోఎఫిషియంట్ ఉండాలి కదా a2 ప్లస్ అండ్ సో ఆన్. ఇంకా లాస్ట్ ఎవరు ఉంటాడు? లాస్ట్ కాన్స్టెంటే ఉంటాడు, ఆ కాన్స్టెంట్ an. సో దిస్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ nth degree polynomial. So what did we study in today's class? In today's class we studied about the general form of polynomials. మీరు ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ జనరల్ ఫార్మ్స్ అనేవి మనకి తెలియదు అనమాట. ఏ పాలినామియల్ తీసుకున్నా సరే దానికి జనరల్ ఫార్మ్ అంటూ ఉంటుంది అనమాట. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని ఏ పాలినామియల్ ఇచ్చినా సరే దాని జనరల్ ఫార్మ్లో మనం రాయడానికి ట్రై చేయాలన్నమాట. దట్స్ ఆల్.